ఆయన వాక్యమును దాచుకునుట అని వర్తమానం మనము నేర్చుకున్నాము. ఆయన వాక్యమును దాచుకునుట. చూడండి, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నీ ఎడల. ఆయన వాక్యమును దాచుకోవాలి. ఎందుకంటే వాక్యములో జీవముంది కాబట్టి, వాక్యము నిన్ను ఉగ్రతుండి రక్షించేది కాబట్టి, అందువల్ల వాక్యాన్ని దాచుకోవాలి. లోకంలో మనుషులు ఈ యొక్క లోక సంబంధమైన ధనాన్ని, బంగారాల్ని, లేకపోతే వాటిని వీటిని విలువైనగా ఎంచి వాటిని దాచుకునే రీతిగా వాక్యాన్ని దాచుకోరు. మరి వాక్యాన్ని దాచుకోవడం అంటే ఏదో బీరువాలో పెట్టి దాచుకోవడం కాదు. అవి ఎంతో అవసరమైనవని, అవి ప్రాణానికి సంబంధించినవి. ఈ లోకంలో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి చెప్పండి? ప్రాణానికి, శరీరానికి సంబంధించినవి. కానీ వాక్యం అనేటువంటిది నీ ఆత్మకు సంబంధించింది. అందువలన ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఒక దినాన ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఇది అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది ఈ ప్రాణం. అందువలన నీతిమంతులైనట్లయితే ఆయన వాక్యమును దాచుకొని దాని ప్రకారం నడిచిన వారైనట్లయితే వారు కృషించిపోయినా కానీ, మరణించినా కానీ మరలా తిరిగి నూతన శరీరాన్ని పొందుకొని పైకి వెళ్ళిపోతారు. వాక్యము ఆ విధంగా చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకుని ఎడలా. కాబట్టి వాక్యం మనం వింటున్నామనంటే, ఎవరైనా వింటున్నారనంటే వారు ఆ వాక్యాన్ని దాచుకుంటారు. ఎక్కడ దాచుకుంటారు అని అంటే హృదయములో దాచుకుంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హృదయములో. అందుకనే ఈ యొక్క హృదయము ఆ వాక్యము చేత నింపబడి ఉంటుంది అన్నమాట. ఆ వాక్యాన్ని ఆ హృదయములో దాచుకొని దాని ప్రకారము జీవించాలి. అందుకనే ఈ హృదయములో వాక్యము ఎందుకు దాచుకోవాలని అంటే, ఆ వాక్యము నిన్ను నిత్య రాజ్యములోనికి తీసుకుని వెళ్తుంది కాబట్టి, నిత్య జీవాన్ని ఇస్తుంది కాబట్టి, ఇంకా నిన్ను మరణించకుండా ఒక అమర్చితలో నిన్ను వాక్యము నివసింపజేస్తుంది కాబట్టి, అందుచేత వాక్యము కోసము నిలబడాలనంటే ఆ వాక్యాన్ని దాచుకోవాలి. వాక్యాన్ని దాచుకోవడం అంటే భద్రంగా ఉంచుకో. ఏ ధనాన్ని లేకపోతే నీ ఇంట్లో ఉన్న సామాన్లని ఎవరు దొంగిలించకుండా, ఎవరు పట్టుకుపోకుండా, నీ ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్తుంటాం. ఎందుకని? భద్రత కోసం. ఇదంతా ఏంటంటే దొంగల లోకం కాబట్టి, అపవిత్రుల యొక్క లోకము కాబట్టి, అందుచేత నీవు వాటిని భద్రత కోసము తాళం వేసి లోపల ఆ సామాన్లు ఉంచుకొని నువ్వు బయటికి వెళ్ళిపోతుంటావు. లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తాళం తీసి తలుపు తీసేసి వెళ్ళిపో. ఎందుకంటే అవి భద్రంగా ఉండాలని, నీ ఇంట్లో వస్తువులన్నీ కూడా, సామాన్లన్నీ కూడా భద్రంగా ఉండాలని, అవి ఎవరు కూడా పట్టుకుపోకూడదని వాటిని అలాగ దాచుకుంటాం. అలాగే వాక్యాన్ని కూడా అపవాది ఏమాత్రము కూడా వాటిని హృదయంలో నుండి త్రోసివేసి వాడు వచ్చి నీ హృదయంలో నివాసము చేయకుండా ఉండు నిమిత్తమై ఈ హృదయంలోనికి అపవాది వచ్చి ఆ వాక్యాన్ని పట్టుకుపోకుండా, లేకపోతే వాడు దాన్ని వంకర చేయకుండా ఉండు నిమిత్తమై ఆ వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈ వాక్యము
ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ దాచుకోవాలి అని అంటే హృదయంలోనే దాచుకోవాలి. వాక్యాన్ని దాచుకునే చోటు ఏమిటంటే హృదయమే. హృదయంలోనే తప్ప మరెక్కడా కూడా నీవు వాక్యాన్ని దాచుకోలేవు. బీరువాలో నువ్వు బైబిల్ పెట్టవచ్చు, దాన్ని దాచుకోవచ్చు, బైబిల్ ఎవరు పట్టుకుపోకుండా. కానీ లేకపోతే ఇంట్లో ఎక్కడైనా దాయొచ్చు నువ్వు, అది పాడవకుండా. కానీ అంత మాత్రం చేత నువ్వు వాక్యాన్ని దాచుకున్నట్టు కాదు. వాక్యాన్ని ఎక్కడ దాచుకోవాలి అంటే హృదయంలోనే దాచుకోవాలని చెప్పి వాక్యము చెప్తుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల సర్వశక్తిమంతుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన మెస్సయ పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు వాక్యము రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల సర్వశక్తి ఆత్మతో వ్రాయబడి ఉన్నవని వాక్యం చెప్తాం. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు ఎక్కడ వ్రాయబడుతున్నాయి చెప్పండి? ఎక్కడ భద్రం చేయబడతా ఉన్నాయి? హృదయం అనేటువంటి పలకల మీద, పత్రికల మీద. అందుకనే మా పత్రికలు అనగా చదువుకునేటువంటి పత్రికలు, మా పత్రికలు మీరే కారా? ఇప్పుడు వాక్యం ఉందనుకోండి, వాక్యము బయలు వెళతా ఉంటే అది హృదయంలో రాయబడతా, పరిశుద్ధాత్మ ఆ హృదయంలో అనే ఈ పలకబడినటువంటి మాటలని, బయలు వెళ్ళినటువంటి మాటల్ని హృదయంలో వ్రాస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఎందుకంటే నీ ఒక పత్రిక, ఒక పేపర్. నువ్వేమై ఉన్నావు చెప్పండి? ఒక పేపర్ అయి ఉన్నావు. అవి ఎక్కడ భద్రం చేయబడుతున్నాయి అంటే నీ హృదయం అనేటువంటి పలక మీద. అందుకని నీవేమై ఉన్నావు అంటే ఒక బైబిల్ అయి ఉన్నావు నీవు. అందుకనే బైబిల్ నీ చేతిలో ఉండొచ్చు, కానీ దానికంటే అమూల్యమైనది నీవే ఆ బైబిల్. ఎప్పుడు అనంటే వాక్యము నీ హృదయం అనే పలక మీద వ్రాయబడినప్పుడు. ఎందుకు అలాగా హృదయం అనే పలక మీద? ఆనాడు మోషే కాలంలో ఆ యొక్క ధర్మశాస్త్రము పలకల మీద వ్రాయబడింది, కానీ ఆ పలకలు పగిలిపోయాయి. కానీ మెత్తని హృదయం అనేటువంటి పలకల మీద అవి పగిలిపోకుండా, అంటే పాడవకుండా, అవి జాగ్రత్తగా ఉండు నిమిత్తమై, అవి దాచబడు నిమిత్తమై, అవి భద్రంగా ఉండు నిమిత్తమై హృదయం అనే పలక మీద వ్రాయబడుతున్నాయి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందుకనే నీవే ఆ పత్రికలు, అంటే నీవే ఆ సువార్తలు. లోకా సువార్త నీవే, మత్తయి సువార్త నీవే, అలాగే ఆ యొక్క మార్కు సువార్త నీవే, యోహాను సువార్త నీవే, రోమా పత్రిక నీవే, అలాగే కొరింథీ పత్రిక నీవే, గలతీ పత్రిక నీవే, ఎఫెసీ పత్రిక నీవే, అలాగే ఫిలిప్పీ పత్రిక నీవే, కొలసీ పత్రిక నీవే, అలాగే తిమోతికి రాసిన పత్రికలు, ఫిలోమోనుకు రాసిన పత్రికలు, తీతుకు రాసిన పత్రికలు, ప్రకటన గ్రంథం, అన్ని పత్రికలు కూడా నీవే. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండము, ఎందుకంటే మన పితరులు ఎలా జీవించారో ఏమిటో, నిర్గమాకాండము, లేవీకాండము, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఇలాగ 5 కాండాలు ఉన్నాయి. ఆ తర్వాత నిర్గమాకాండం. ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. ఆది కాండం తర్వాత ఒక్కొక్కటి రావడం.
ఆ తర్వాత రాజుల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు, ఇవన్నీ ప్రవచన గ్రంథాలు, ఇవన్నీ కూడా బైబిల్లో కనబడతా ఉంటాయి. అవన్నీ నీవే. వాక్యం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. అంతకుముందు ఈ పేపర్ మీద ఉన్నటువంటిది కాస్త హృదయం అనేటువంటి పలక మీద రాయబడి, ఆ రాయబడడం ద్వారా నీవేమవుతున్నావు అంటే ఒక పత్రిక, ఒక బైబిల్ అవుతున్నావు. ఆయన ఆ రోజుల్లో పత్రికలు మీరు కారా అంటే కొరింథీ సంఘానికి మాత్రమే రాయడం వలన ఆ పత్రికలను ఉపయోగించాడు. కానీ ఆ పత్రికలే కూర్చడం ద్వారా ఏమైపోయి చెప్పండి. పౌలు గారు రాసిన పత్రికలన్నీ కూర్చారు, ఏ సంఘాలకు రాశారు, అవన్నీ కూర్చడం ద్వారా ఒక బైబిల్ అయింది. క్రొత్త నిబంధన అయింది, పాత నిబంధన ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నీవే వాక్యమై ఉన్నావు అన్నమాట. ఈ పత్రిక ఏమిటి చెప్పండి? వాక్యము. పేపర్ రూపంలో కనబడతా ఉన్నది కానీ, పత్రిక రూపంలో కనబడతా ఉన్నది కానీ వాక్యమై ఉన్నది. కాబట్టి నీ హృదయంలో ఉండాలంటే వాక్యం ఉండాలి. అప్పుడు నువ్వు వాక్య ప్రకారంగా మాట్లాడతావు. ఆ వాక్యమే నీ హృదయంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యం హృదయంలో రాయబడింది కాబట్టి. ఆ హృదయంలో నుండి పరిశుద్ధాత్మ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. నీవు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మే. ఆయనే మీలో ఉండి మాట్లాడుతాడు. ఏమి మాట్లాడవలనో అనే దాని గురించి పరిశుద్ధాత్మే అంటే వాక్యము నీలో నుండి బయలు వెళ్తా ఉంటుంది. అందువల్ల వాక్యముని వింటున్నావంటే ఆ వాక్యము పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ రాస్తూ ఉంటాడు ఆ హృదయంలో. ఆ వాక్యము హృదయంలో ఉంటుంది. రాతి పలకల మీదో మామూలు పేపర్ల మీదో కాదది. మనకు ఏదో జ్ఞాపకాన్ని చదువుకోవడానికి రాసుకుంటుంటాం, కానీ అదేంటంటే హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి ఆయన నామనిస్తాడు. అందుకని వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? హృదయంలో ఉండాలి. పత్రిక ఎవరు చెప్పండి? బైబిల్ ఎవరు చెప్పండి? నీవే. కాబట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి రాయబడినటువంటి ఆ వాక్యం అంతా కూడా నీ జీవితంలో ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి నీవే ఒక పత్రిక. పత్రిక కాదు, పత్రికలు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాతి పలక మీద గాక. అందువల్ల నువ్వేం చేస్తావునండి? వాక్యం మీద నిలబడతావు. నీ భర్త ఏకీపించినా ఏకీపించకపోయినా, నీ భార్య ఏకీపించినా ఏకీపించకపోయినా, లేకపోతే నీ తల్లిదండ్రులు ఏకీపించినా ఏకీపించకపోయినా, నీ అత్తమామలు ఏకీపించినా ఏకీపించకపోయినా, నీ బంధువులు ఏకీపించినా ఏకీపించకపోయినా, నీ ఇంట్లో వారు నీకు సహకరించకపోయినా, నీవు ఈ యొక్క పత్రిక అయి ఉన్నావు కాబట్టి, వాక్యమై ఉన్నావు కాబట్టి, వాక్యమే మెస్సయ్య అయి ఉన్నాడు కాబట్టి, మెస్సయ్య యొక్క వాక్యం నీలో ఉన్నది కాబట్టి ఆయన కోసము నువ్వు నిలబడడం జరుగుతుంది. హల్లెలూయా. వారందరూ కూడా దుష్టుల పక్షంగా నిలిచినా కానీ, అపవాది పక్షంగా నిలిచినా కానీ, నీ వారందరూ కూడా విగ్రహారాధికుల పక్షముగా, లేకపోతే త్రాగుబోతుల పక్షముగా, వ్యభిచారుల పక్షముగా, నరహంతకుల పక్షముగా, లేకపోతే కొండిగాండ్ర పక్షముగా, లేకపోతే ఆ పనికిమాలిన వాళ్ళ పక్షముగా నీ వాళ్ళందరూ నిలిచినప్పటికీ కూడా నీవు మెస్సయ్య పక్షంగా నీవు నిలుస్తావు. ఆయన హల్లెలూయా. కారణం ఏమిటంటే నీవు జీవము కలిగిన పత్రిక అయి ఉన్నావు. అందుకనే ఒకవేళ ఈ పత్రికలు కాల్చివేయబడవచ్చు, అవి కనబడకపోవచ్చు. ఎందుకంటే ఇవి కాగితము మానవుని చేత నిర్మించబడింది కాబట్టి. జీవం కలిగిన వాక్యమే, అక్షర రూపంలో ఉన్న వాక్యమే. కానీ నీకైతే మరణము లేదు. నువ్వు పత్రికలై ఉన్నావు, నీకు మరణము లేదు. మరణము లేని పత్రికలు, నాశనం లేని పత్రికలు, కాల్చివేసినా కానీ అవి కాల్చివేయబడకుండా ఉండే పత్రికలు. ఒకవేళ పత్రికలను చంపివేసినా కానీ మరలా తిరిగి లేచేటువంటి పత్రికలు వాక్యము నీవే అయి ఉన్నావు కాబట్టి, అందువలన నీవు ఈ చివరి కాలములో నీ హృదయం అనేటువంటి ఆ పలక మీద వాక్యము భద్రముగా ఉండేలాగున పరిశుద్ధాత్ముడే నీ హృదయములో దాస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం ఎక్కడుంది చెప్పండి? అక్షర రూపంలో ఈ బైబిల్లో ఉంది, కానీ జీవం కలిగిన వాక్యము
అక్షర రూపంలో ఉన్న వాక్యము కాదు, కానీ జీవముగా ఉన్నటువంటి వాక్యము నీ హృదయములో వ్రాయబడి ఉంది. హృదయం అనే పలక మీద అది దాచబడి ఉన్నటువంటి వాక్యం. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనము ఉదాహరణకి మనం బైబిల్లో అనేక మర్మాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి, మరుగుగా ఉన్నాయంటే దాచబడి ఉండడం. అవి ఏమైనా చెప్పండి, దాచబడి ఉంది. 7 ముద్రలు, 7 సంఘకాలాలు, 7వ ముద్ర, ఇవన్నీ కూడా దాచబడి ఉన్నాయి. మెస్స యొక్క మొదటి రాకడం గురించి కూడా దాచబడి ఉంది. ఆ రోజుల్లో ఆ దాచబడిన వాక్యాన్ని, ఆ దాచబడిన మెస్సయ్యని సామాన్యులు మాత్రమే చూడగలిగారు మొదటి రాకడలో. కానీ ఆ పరిచయులు ఆ ధర్మశాస్త్రం అంతా చదువుతున్నారు, ధర్మశాస్త్రం అంతా వాళ్ళకు తెలుసు, వాళ్ళు మేము మోషే శిష్యులమని చెప్పుకుంటున్నారు, అన్నీ ఎరిగి ఉన్నారు, లేఖనాలన్నీ వాళ్ళకు తెలుసు, అన్నీ మాకు తెరబడినా మేమన్నీ చూడగలుగుతున్నాం అనుకుంటున్నారు. కానీ వారికి ఏమాత్రము కూడా అవి కనబడలేదు, వాళ్ళకి మరుగు చేయబడి ఉంది. వాక్యం ఏమైనా చెప్పండి, మరుగు చేయబడి ఉంది. అందుకనే ఆయన ఎవరో వాళ్ళు ఎరుగక ఆయన సిలువ వేశారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఆయన మనకు మరుగు చేయబడి లేడు, వారికి దాచబడి ఉన్నాడు, కానీ మనకు ఆయన దాచబడిన వాడుగా లేడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆ రోజుల్లో వాళ్ళకి ఆయన దాచబడి ఉన్నాడు కాబట్టి ఈయన సర్వశక్తిమంతునితో తన్ను తాను సమానునిగా హెచ్చించుకుంటున్నాడు. ఈయన పాపి అయిన మనుషుడు మాకు బోధింప వచ్చాడు, ఇతర బోధ మేము వినేదేమిటి? ఏమండి, మాకు తండ్రి ఒక్కడే, ఆయన కొడుకు లేదు, ఏమీ లేదు, మాకు 3 దేవుళ్ళు కాదు, ఆయన ఒక్కడే అని ఆ యొక్క యూదులు గ్రహించలేక ఆ విధంగా మాట్లాడారు. కానీ ప్రియులారా, వాళ్ళు చెప్పింది వాస్తవమే, ఒక్కడే. కానీ ఆ ఒక్కడే 3 కార్యాలని మనకి ఈనాడు తేటపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే తెరవబడినటువంటి దాచబడిన వాక్యము తెరవబడింది, దానిని మన హృదయంలో ఇప్పుడు మనం దాచుకుంటున్నాం, ఆయన భద్రంగా ఉంచుకుంటున్నాం. అందుకనే మనం ఆయన నామములో మనం బాప్తిజం పొందాం, ఆయన ఒక్కడనే మనం నమ్ముతున్నాం. మనకు దాచబడింది ఏమీ లేదు. సంఘ శాఖలకు, మత శాఖ సంఘాలకి 7 ముద్రల గురించి తెలియదు, 7 సంఘకాలాల గురించి తెలియదు, ఆయన ఒక్కడని తెలియదు, ఆయన బాప్తిజం ఏ విధంగా తీసుకోవాలో ఆ గుంపుకి తెలియదు. అందువల్ల ఆ గుంపు తీర్థంలో బాప్తిజం పొందుతూ ఉంటారు. వాళ్ళకి తెరవబడలేదు. వాళ్ళు తెరవబడక ఏమంటారంటే మీ బైబిల్ వేరా, మా బైబిల్ వేరా, బైబిల్ అంతా ఒక్కటే కదా, బైబిల్ అంతా ఒక్కటే. కానీ నీకు వాక్యము దాచబడి ఉంది, మాకు తెరవబడింది. ఆయన మనిషి నువ్వు అక్షర రూపంలో చదువుకుంటున్నావు. నీవు అక్షర రూపంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇదిగో 3 ఉన్నారు కదా. కానీ ఆయన 3 కార్యాలు. అందుకని ఆయన ఒక్కడు. నా ముందు ఎవరు లేరు, నా తరువాత ఎవరు ఉండరు, నేనే యావేను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడించి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఒక్కడు అని మనకు తెరవబడింది. కాబట్టి సంఘ శాఖలకు అనగా మత్స్యాగ సంఘాల వాళ్ళకి తెరవబడలేదు. దాచబడి ఉన్న వాక్యము, ఆ మర్మము తెరవబడలేదు. అందుకనే బైబిల్లో ఏమి రాయబడిందంటే లోక జ్ఞానులకు, వివేకులకు ఆయన మరుగు చేసి పసిబాలురు వంటి వారికి ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన కాబట్టి దాచబడి ఉన్నది కాబట్టి ఆయన బయలుపరుస్తున్నాడనే మాట చెప్పాడు. ఆయన వాక్యం ఏమి దాచబడి లేదనుకోండి, బయలుపరుచుననే మాట ఉపయోగించాల్సిన పని లేదు. అందుకనే లోక జ్ఞానం, అందుకే సంఘాలు ఈనాడు లోక జ్ఞానము చేత, లోక తెలివితేటల చేత, లోక వివేకము చేత సంఘాలని నడిపించబడతా ఉన్నాయి. కానీ పసిబాలురు వంటి వారు, నేర్చుకునే స్వభావం కలిగిన వారు మాత్రమే ఈ తెరవబడినటువంటి వాటిని చూడగలుగుతారు. అందుకే పరిశుద్ధాత్మ వీటిని తెరుస్తాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 7 సంఘ కాలాలు. మనం ఏ సంఘ కాలంలో ఉన్నామో 7వ దూత ద్వారా, అందుకని 7వ దూత పలుకు దినముల్లో మర్మము సమాప్తమగునని, ఆ మర్మము తెరవబడతాయని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి స్పష్టంగా
7 సంఘకాలాలు. ఇప్పుడు మనము లౌదీక సంఘకాలంలో ఉన్నామని, లౌదీక సంఘము ఎలా ఉందో, ఆ లౌదీకుల ఆ సంఘం ఎలా ఉందో ఇప్పుడు కూడా సంఘాలు కూడా అదే విధంగా ఉన్నాయి. సంఘాలు ఈనాడు ధనాపేక్ష కలిగి ధనవృద్ధి చేసుకుంటూ మాకేమీ కొదువు లేదు, మాకు ఏమీ పర్వాలేదు, మాకు ఇంట్లో ఏమీ కొదువు లేదు, అన్నీ ఉన్నాయి, మాకు డబ్బు కొదువు లేదు, మాకు ఆస్తులకు కొదువు లేదు, మాకు ఏమీ కొదువు, బంగారానికి కొదువు లేదు, ఇదిగో మా పిల్లలకు కావాల్సిన అన్నిటి కూడా అన్నీ సమకూర్చాము ఈ లోకంలో, అందులో మా పిల్లలకు కూడా ఏ కొదువు లేకుండా, మాకు ఏ కొదువు లేకుండా ఆ విధంగా మమ్మల్ని ఎంతో దీవించాడు ఆయన, ఆశీర్వదించాడు ఆయన అని ధనవృద్ధి చేసుకుని ఆ విధంగా ఉన్నాయి సంఘాలు. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, మాకేమీ కొదువు లేదని చెప్తున్నావు కానీ నీకు రక్షణ కొదువుగా ఉంది, ఆత్మ లేదు. సర్వశక్తిమంతుడు నీ కొదువుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు మీ సంఘములో లేడు, ఆయన వెలుపల ఉండి తలుపు తడుతున్నాడు లోపలికి రావడానికి. లౌదీక సంఘ కాలంలో అందుకని సంఘాలన్నిటి కూడా వెలుపల ఉన్నాడు. అందుకని లౌదీక సంఘములో ఆయన వెలుపల ఉన్నాడు. లోపల ధనవృద్ధి చేసుకుని మాకేమి కొదువు లేదనుకుంటున్నారు కానీ ఆయన వెలుపల ఉండి తలుపు తట్టి లోపలికి రావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని లోపలికి రావడం కోసం ఈ లౌదీక సంఘ కాలంలో లౌదీక సంఘాల్లో ఉన్నటువంటి సంఘాలను కూడా ధనవృద్ధి చేసుకుని మాకేమి కొదువు లేదని చెప్పుకుని సంఘాల్లోనికి లోపలికి రావడం కోసం ఆయన 7వ సంఘ కాలంలో 7వ దూతను ఆయన పంపించాడు. ఆయన హల్లెలూయా. 7వ దూత ద్వారా ఆయన మతశాఖ సంఘాల యొక్క తలుపుల్ని తట్టాడు. అయితే ఈ సంఘాలని కూడా చేర్చుకోలేదు. ఆయన ఒక్కడనే ఆయన నామంలో బాప్తిజాన్ని ఈ సంఘాలు చేర్చుకొనక ఆ ఒక్కడనే దాన్ని తిరస్కరించేసి, నామంలో బాప్తిజాన్ని తిరస్కరించి సంఘాలు, బాప్టిస్ట్ సంఘము, నూతన సంఘము, పెంతెకోస్తు సంఘము, ఈ పనికిమాల గుంపులు అన్నీ కూడా తులసివేశాయి. ఈనాడు సతీష్ కుమార్ చర్చి కాబట్టి ఇంకా చాలా చర్చీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన నామాన్ని తిరస్కరించిన సంఘాలు, ఆయన ఒక్కడని తిరస్కరించిన సంఘాలు, అపోస్తులు బోధించినటువంటి బోధను, పరిశుద్ధాత్మని వరాన్ని తిరస్కరించిన సంఘాలు ఇవి ధనవృద్ధి చేసుకుని మాకేమీ కొదువు లేదు, మాది చాలా పెద్ద సంఘము, ప్రపంచంలోని గొప్ప గుర్తింపు కలిగిన సంఘము అని చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఆయన లోపలికి రావడానికి ప్రయత్నం చేశాడు కానీ అనేక సంఘాలు ఆయన్ని తిరస్కరించాయి. కానీ నీవైతే ఆయన్ని చేర్చుకున్నావు. ఆయన హల్లెలూయా. నీ తలుపు తట్టాడు, నీ హృదయాన్ని తట్టాడు ఆయన. నువ్వు ఆయన లోపలికి వచ్చాడు పరిశుద్ధాత్మగా. ఆయన వచ్చాడు, ఆయన నామాన్ని అంగీకరించావు, ఆయన నామములో నువ్వు బాప్తిజం పొందావు. ఇప్పుడు 7వ సంఘకాలంలో ఉన్నామని, ఇది లౌదీక సంఘకాలమని, అత్యంత భయంకరమైన నీచమైన పాపముతో నిండిపోయినటువంటి సంఘకాలము ఏ కాలంలోనూ కూడా లేదు. జనులు బహుగా గర్వించి, అందుకని నాశనానికి ముందు గర్వము నడుచునని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఎక్కడికక్కడ ఒకరి మీద ఒకరు హెచ్చించుకొని గొడవలు పడుతూ, తన్నుకుంటూ, చంపుకుంటూ, ఘోరమైన పాపాలతో నిండిపోయినటువంటి భయంకరమైనటువంటి దుర్బోధలతో నిండిపోయి అనేక సంఘాలు, లక్షల సంఘాలు, అంటే 150,000కు పైగా ఉన్నాయి సంఘాలు, దుర్బోధ సంఘాలు, అనేక సంఘాలతో నిండిపోయి చాలా భయంకరంగా ఉన్నటువంటి కాలము ఈ లౌదీక సంఘకాలము. అట్టి భయంకరమైన దుర్బోధల నుండి, ఆ తప్పుడు సిద్ధాంతాల నుండి, ఆ డినామినేషన్స్ నుండి నిన్ను ఆయన నడిపించాడు వెలుపలికి. నీ హృదయాన్ని తెరిచాడు కాబట్టి నీవు ఆయన దగ్గరికి నువ్వు రాగలిగావు. ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చాలా సంఘాలు ఉన్నాయి కదండి, ఉన్నాయి. కానీ వాటికి వాక్యము దాచబడి ఉంది, నీకైతే వాక్యము తెరవబడి ఉంది. ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ తెరవబడిన వాక్యాన్ని ఏం చేస్తున్నావు చెప్పండి? దాచుకుంటున్నావు. ఇప్పుడు హృదయం అనే పలక మీద ఆయన ఒక్కడనే రాయబడింది, ఆయన నామంలోనే రక్షణ రాయబడింది. ఇవన్నీ ఇది లౌదీక సంఘకాలమని. ఈ లౌదీక సంఘకాలంలో ఇది ఎత్తబడే కాలం ఇదే. లౌదీక సంఘకాలంలోనే 7వ వాడుగు ఆనోహు లౌదీక సంఘకాలంలో, అంటే 7వ సంఘకాలంలో కొనిపోబడ్డాడు. అంటే ఆయన వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. 7వ వాడు ఆనోహు కొనుపోబడిన రీతిగానే ఈ యొక్క 7వ సంఘకాలంలో వధువు కొనుపోబడతాది. కాబట్టి 7వ సంఘకాలంలో 4 జాములు ఉన్నాయి ఈ సంఘకాలంలో. సాయంకాలము, అర్ధరాత్రి,
కోడి కూసే వేళ, తెల్లవారుజాము. ఓ, ఇది దాచబడి ఉంది. దాచబడినటువంటి ఆ జాములు ఆయనే తెరిచాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు ఆ దాచబడిన దానిని మనము తెరవబడిన మనము చూస్తున్నాము. ఇప్పుడు ఆ తెరవబడిన వాక్యాన్ని, రెండవ రాకడ వాక్యాన్ని మనము దాచుకుంటున్నాం. ఆయన నామమున ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందము, అవి వాటి కోసం వాక్యాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? దాచుకుంటున్నాం మన హృదయం. వాక్యాన్ని ఏం చేయాలి? దాచుకోవాలి. అందుకని నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావంటే అమర్త్యమైన పత్రికగా మారిపోతున్నావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఈ తెల్లవారుజామున మర్త్యమైన లోకములో నీవు జీవిస్తున్నావు, మర్త్యమైన శరీరములో జీవిస్తున్నావు, కానీ నీలో జీవము కలిగిన మాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ జీవము కలిగిన మాటలు అయినటువంటి ఆ పత్రికగా ఉన్నటువంటి నీవు, ఆ శరీరముగా ఉన్నటువంటి నీవు, నశించే శరీరముగా నశించే పత్రికగా ఉన్న నీవు అమర్త్యమైన పత్రికగా ఇప్పుడు రూపాంతరం చెందుతుంది. మర్త్యమైన దాని నుండి అమర్త్యమైన దానిగా రూపాంతరము. అందుకనే ఇక ఈ బైబిల్ ఉండకపోవచ్చు, ఈ ప్రపంచంలో కనబడకపోవచ్చు, కానీ నీవు ఒక బైబిల్ వలె, ఒక పత్రిక వలె సదా ఆయనతో నీవు ఉంటావు. ఆయన హల్లెలూయా. ఓ, లూకా సువార్త నీవే, యోహాను సువార్త నీవే, మత్తయి సువార్త నీవే, మార్కు సువార్త నీవే, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు కూడా నీవే. అందువల్ల వాక్యముగా ఈ చివరి కాలంలో నీవు మార్చబడి, అనగా వాక్యమైన పత్రికలు అయినటువంటి నీవు, వాక్యముగా మార్చబడి నీవు అమర్త్యతను ధరించుకొని పైకి వెళ్ళిపోతున్నావు. అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు వాక్యంగా మారితేనే. వాక్యంగా మారడం అంటే ఆ వాక్యాన్ని అనుసరించడమే. ఆ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తుంటారో వాళ్ళు వాక్యంగా మారుతున్నట్లు. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నావు అనుకోండి, ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో అప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించుడనే వాక్యంగా నువ్వు మారిపోయావు. నీకు అర్థమవుతుందండి? ఆ విధంగా నువ్వు అన్యాయం చేయకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. నువ్వు ఎప్పుడైతే వాటిని మానేసావో అప్పుడు నీవు నీతిమంతుడు అని ఆ వాక్యముగా నువ్వు మారిపోతావు. ఎప్పుడైతే నీవు ఆయన వాక్యానికి విరోధం ఉంటావో అప్పుడు ఆయనతో నువ్వు సమాధాన పడినప్పుడు ఇంకా ఆయనకి నీకు మధ్య సమాధానం కలుగుతుంది. అప్పుడు నువ్వేమవుతావు చెప్పండి? సమాధాన సువార్తను ఇప్పుడు నువ్వు సమాధానం పొందుకున్నట్టు ద్వారా ఇప్పుడు సమాధాన పత్రికగా, నీతిగల పత్రికగా, సమాధానము కలిగిన పత్రికలుగా, అలాగే నీవు లోకానందాలను కూడా విడిచిపెట్టేసి, మనుషులు ఎందుకు కొనుక్కుంటున్నారు, మనుషులు ఎందుకు పరిగెడుతున్నారంటే ఆనందాల కోసం. అవి కొనుక్కొని ఆనందిస్తూ ఉంటారు. ఎవరి ఇళ్ళల్లోనైనా వాళ్ళ ఇళ్ళల్లో లేని కానీ కనపడినట్లయితే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో లేవు, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో లేవు అని. ఎప్పుడైతే వీళ్ళు కూడా కొనుక్కుంటారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, వాళ్ళకంటే మేము మంచిగా కొనుక్కున్నామని ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళకంటే మాయే బాగున్నాయి అని సంతోషపడిపోతుంటారు. ఈ లోకానందం అది. ఈ లోక సంబంధమైన వాడి ఎందు ఆనందించే వాళ్ళు లోకానందం కలిగిన వాళ్ళు. వాడు ఆ ఆనందాలన్నీ పోయి విడిచిపెట్టేసి ఆ పరిశుద్ధాత్మ ఏందనగా వాక్యమే పరిశుద్ధాత్మ కాబట్టి ఈ వాక్యమును బట్టి రాకడను బట్టి ఆనందిస్తున్నావు అనుకోండి, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ యందు ఆనందించు పత్రికగా ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? దాచబడినటువంటి రెండవ రాకడ మనకి తెరవబడింది. ఆయన తన రాజ్యముతో వస్తాడని, మహిమతో వస్తాడని వాక్యం చెప్తుంది. ఆ మహిమ ఏమిటో పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రదర్శించాడు. ఆ మహిమేమిటో పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించాడు. అదే ఆయన రాజ్యము. ఇప్పుడు ఆ మహిమను మనము ధరించుకుంటున్నాము. అది ధరించుకుంటేనే పైకి కొనిపోబడతారని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, అందుకని ఆయన అస్తమయమును వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, లేకపోతే కోడి కూసే వేళ వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు. ఏ జామును వస్తాడో అనుంది బైబిల్. మార్క్సు వార్త 13వ అధ్యాయము 35వ వచనములో ఉంది. ఏ జామును వస్తాడో. అప్పటి వరకు అందరూ ఏమనుకునేవారంటే ప్రకృతిలో ఏదో ఒక జాములో వస్తాడేమో. కాబట్టి పిల్లారా, ఈనాడు ఆత్మ సంబంధమైన జాములు మనకి బయలుపరచబడ్డాయి.
వేకు చుక్క, ఆత్మ సంబంధమైన వేకు చుక్క ఉంది. ఆయన ఆ వేకు నక్షత్రం. ఇప్పుడు ఆ వేకు నక్షత్రం బయలుపరచబడు ద్వారా బ్రహ్మం గారు అది సాయంకాల వర్తమానం అని చెప్పాడు. మరి సాయంకాలం ఉందంటే మరి మిగతా జాములు కూడా ఉండాలి కాబట్టి అందుకనే సాయంకాలంలో ఆ యొక్క ఇస్సాకు కొరకు ఆ యొక్క ఎలియాజరు రెబ్బకా అని కలిశాడు. ఆయన మనుస్తాడు. హల్లెలూయా. అందువల్ల మనము సాయంకాలంలో లేము, అర్ధరాత్రిలో లేము, కోడి కూసే వేళలో లేము, తెల్లవారుజాములో వచ్చాం. అంటే తెల్లవారుజాములో మనం ఉన్నాము. తెల్లవారుజాములో ఆయన అక్కడ ఆయన మనుస్తాడు. లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆ విధంగా లేఖనమే మాట్లాడుతూ ఉంది. తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తమై ఆయన రెండవసారి వస్తాడు. రక్షణ నిమిత్తమై కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళ అని తెలుసుకుని ఇలాగూ చేయడి. విశ్వాసులైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. నిద్ర మేల్కొని వేళన్నా తెల్లవారుజామున ఒకటే. వేకు నక్షత్రమే నిద్ర మేల్కొలిపేది కాబట్టి వాక్యమే మాట్లాడుతూ ఉంది. ఆయన కలలిచ్చి అందుకనే ఆయన ద్వారా ఈ కార్యం జరుగుతుందని రుజువు చేసుకోవడం కోసమే ఆయన వేకు నక్షత్రాన్ని గురించి కలలు ఇచ్చాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చానని తూర్పు నక్షత్రం కనబడ్డం. 96లో బయలుపరచబడ్డాం. మీకు అర్థమైందా? ఆ తర్వాత 1988లో ప్రపంచాన్ని చీకటి గమ్మడం, నక్షత్రాలు రాలిపడిపోవడం, ఆకాశం సురసురా రగులుకొని కింద పడిపోవడం, ఇవన్నీ కూడా 1988లో కల్లో చూయించాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన చదవక ముందే కల్లో చూయించాడో ఆయన బైబిల్లో ఉన్న దాన్ని బట్టి నాకు ఇంకా నమ్మకం పెరిగింది. ఆయన ఉన్నాడు కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు తెలియకుండానే కల్లో చూయించాడంటే ఆయన ఉన్నాడు కాబట్టి. అదే ఆయన లేడనుకోండి ఆ బైబిల్లో విషయాలు మనకు చూయించబడవు. బైబిల్లో విషయాలు చదవకముందే ఎప్పుడు కూడా ఆ యొక్క వేకు చుక్క గురించి బైబిల్లో ఉందని నాకు తెలియదు. ప్రపంచాన్ని చీకటి గమ్ముతుందని, నక్షత్రాలు రాలిపడిపోతాయని నాకు తెలియదు. రెండవసారి ఆయన వస్తాడని తెలియదు, వేకు చుక్కగా వస్తాడని తెలియదు. ఇవన్నీ ఎందుకు చూయించాడనంటే తెల్లవారుజాము అనేది ఉన్నది, నిద్ర మేలుకొనేది ఉన్నది. అదే తెల్లవారుజాము విశ్వాసం రక్షిస్తాడని ఉన్నది. ఆ తెల్లవారుజాము అనేది ఎప్పుడు ఆరంభమవుతుంది అని తెలియాలనంటే దానికోసమే ఆయన కళల ద్వారా చూయించి ఆ తర్వాత లేఖనములు ఆయన బయలుపరిచి ఆయన యొక్క తెల్లవారుజాము 1996 నుండి ఆరంభమైందని ఆయన బయలుపరిచాడు. ఆయన హల్లెలూయా. చాలా మంది తెల్లవారుజామని తెలుసు కానీ ఎప్పుడు అనేది. అందుకనే బైబిల్లో రెండవసారి ఆయన ఒక దినము, ఒక జాము, ఒక గడిలో వస్తాడని ఉంది. కానీ ఆ దినం ఎప్పుడు ఆరంభమైందో, ఆ జాము ఎప్పుడు ఆరంభమైందో ఎవరికి తెలియదు అని బైబిల్లో ఎక్కడ కూడా దాని గురించి లేదు. కానీ నాడు అకస్మాత్తుగా అది బయలుపరచబడింది. ముందుగా ఎవరికి తెలీదు. పలానా సంవత్సరం నుండి ఆయన రాకడ ఆరంభమైందని ముందు ఎవరు చెప్పలేకపోయారు. ముందు ఎవరికి తెలియదు. ఆ దినము, ఆ యొక్క ఉగ్రత దినము, లేకపోతే మెస్స యొక్క రాకడ దినము పలానా సంవత్సరం నుండి ఆరంభమైందని ఆనాడు ఎవరు చెప్పలేకపోయారు. ఉందని తెలుసు అందరికీ. ఒక దినం ఉందని తెలుసు, ఒక రాకడ ఉందని తెలుసు, ఒక ఉగ్రత ఉందని తెలుసు, అవన్నీ తెలుసు. కానీ ఎప్పుడు అనేది వాళ్ళకి తెలియదు. కానీ మనకి ఎప్పుడు అది ఆరంభమైందో, ఎప్పుడు నుండో మనం ఎరిగి ఉన్నాం. ఆయన అనేక రుజువులు ఇచ్చాడు ఆయన. అందుకని 1906లో సాయంకాలము లవదీ సంఘకాలం ఆరంభమైందని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన 1906 నుండి 30 సంవత్సరాలు జాముకి 3 గంటలైతే ఇలాగా సంవత్సరాల్లో చూసినట్లయితే 1996 ఖచ్చితంగా ఆ యొక్క తెల్లవారుజాము ఆరంభమవడం మనం చూస్తున్నాం. అందుకనే బ్రహ్మం గారికి బయలుపరిచిన ఆయనే ఆదోతి మనకు కూడా ఈ తెల్లవారుజామును బయలుపరిచాడు. ఆయన హల్లెలూయా. 4 జాముల్లో ఆయన ఉన్నాడు. అందుకనే బ్రహ్మం గారు పుట్టుకలో ఆయన ఉన్నాడు, మరణములో ఆయన పాత్ర ఉంది. జాన్సన్ గారు మరణములో పాత్ర ఉంది, అలాగే ఇప్పుడు కూడా పుట్టుకలోను పాత్ర ఉంది. ఆయన నామనిస్తాడు. అందుకని ఆయన 1909లో ఆయన జన్మిస్తే 1969లో ప్రతిదీ కూడా అంటే ఆయన రాకడ ఇదని రుజువు చేయడం కోసము ఈ 4 జాములు సమయంలో మనం ఉన్నామని
ఈ తెల్లవారుజాము సమయంలో మనం ఉన్నామని, అనగా లౌదీయ సంఘకాలం 4 జాములు ఉన్నాయని, ఇవి ఆత్మ సంబంధమైన జాములని ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఉన్న వారందరూ కూడా ప్రకృతి సంబంధమైన, అనగా సూర్యుని వలన ఏర్పడినటువంటి దినముల్లోనూ జాముల్లోనూ లేపబడ్డారు వాళ్ళు. ప్రకృతి సంబంధమైన సూర్యుడు ఆ సూర్యుని యొక్క దినముల్లోనూ జాముల్లోనూ లేపబడ్డారు. అది ఆ తెల్లవారుజాము 8వ దినము 3వ దినము ప్రకృతి సంబంధమైన సూర్యుని వల్ల కలిగినటువంటిది. దానిలోనే రెబ్బకా కానీ, దానియేలు కానీ, మెస్సయ్య కానీ అందరూ బయటకు వచ్చారు. కానీ ఇది ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధం నీతి సూర్యుని వల్ల ఏర్పడినటువంటి దినాలు ఇవి. ఆ సూర్యుని యొక్క జాములు ఇవి ప్రకృతి సంబంధమైన జాములు కాదు. అనగా ప్రకృతి సంబంధమైన సూర్యుని వల్ల కలిగినటువంటి జాములు ఇవి కాదు. ఆయనే నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని వల్ల కలిగినటువంటి జాములు. అందుకని దినములు, సంవత్సరాలు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యుని వల్ల, అనగా పెద్ద జ్యోతి, ఆ చిన్న జ్యోతి, ఆ యొక్క వాటిని బట్టి కలుగుతాయని ఆ ఆది కాండంలో రాయబడింది. కానీ మనము ఏ సూర్యుని బట్టి? పరలోక సంబంధమైన సూర్యుని బట్టి, నీతి సూర్యుని ఆయనను బట్టి 7 దినాలు వచ్చాయి, 7 సంఘకాలాలు వచ్చాయి. ఇప్పుడు మనం 8వ దినంలో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ నీతి సూర్యుని వలన కలిగినటువంటివి. దాచబడినటువంటి 2వ రాకడ మనకి ఈనాడు బయలుపరచబడింది. హల్లెలూయా. చాలా మంది 2వ రాకడ గురించి చెప్తున్నారండి. చెప్పొచ్చు, ఎప్పుడు నుండో చెప్తున్నారని. ఆ సూచనలు జరుగుతున్నాయి, ఈ సూచనలు చెప్తున్నారు, చెప్పొచ్చు. కానీ వారు 2వ రాకడలో లేరు. 2వ రాకడ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. 2వ రాకడలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కానీ మనం తేటగా లేఖనముల ద్వారా వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతమిస్తాడని లేఖనములు చెప్తున్నాయి. కాబట్టి దాని ప్రకారము మనము చూస్తున్నాం. దాన్ని ఆయన మనకు బయలుపరిచాడు. అందుకని నోహు దినాలకు, లోతు దినాలకి ఖచ్చితంగా అది సరిపోవడం మనం చూస్తున్నాం. ఆయన కాబట్టి అందుకని ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయము. కాబట్టి ఈ ఉదయకాలపు వర్తమానాన్ని, ఈ వాక్యాన్ని ఈ హృదయంలో దాచుకోవాలి. ఎక్కడ మర్చిపోతానా, ఎక్కడ విడిచిపెడతానా అని హృదయంలో ఏం చేయాలి చెప్పండి? దాచుకోవాలి. చూడండి, మనం యాకోబు రాసిన పత్రిక చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఇండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. చూడండి, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు? వాడు విని మర్చువాడు గాక క్రియలు చేయువాడయుండి తన క్రియల్లో ధన్యుడుగు. ఆయన మరుస్తాడు. హల్లెలూయా. అందుకనే విని దాని ప్రకారం ప్రవర్తించిన వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? పరలోకం వెళ్ళిపోతాను అనుకొని. ఎందుకంటే నిజమైన వర్తమానం వింటున్నాను కదా, 2వ రాకడ వర్తమానం వింటున్నాను కదా అని పరలోకం వెళ్తాను అనుకుంటాడు, కానీ మోసపోతాడు. విని దానికి భయపడి ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నవాడి, ప్రవర్తించేవాడి ఆ క్రియలలో ధన్యుడవుతాడు. ప్రవర్తించేవాడు, ఆ క్రియలు కలిగిన వాడు, అతడు విను మరుచువాడు కాకుండా దాన్ని నెరవేర్చేవాడు. ప్రవర్తించడం అంటే దాన్ని నెరవేర్చడం. అయితే మోసపోయేవాళ్ళు వాక్యం వింటారు, వర్తమానం వింటారు, కానీ దాన్ని మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఐక్య విచారంలో పడిపోయి
ఈ జీవన సంబంధం విచారాల్లో పడిపోయి ఈ యొక్క ఇతర ఆపేక్షల్లో ఆ కోరికల్లో పడిపోయి లోక కోరికల్లో లోకాపేక్షల్లో పడిపోయి ఈ వాక్యం ఏమైపోతుంది గచ్చపదల ముళ్ళ తుప్పల చేత ఆ ఐక్య విచారాలు ఆ యొక్క ఇతర ఆపేక్షలు వచ్చేసి ఆ ధన మోసము ఇవన్నీ వచ్చేసి ధనాపేక్షలు ఇవన్నీ వచ్చేసి ఐక్య విచారాలు ఇవన్నీ వచ్చేసి ఆ ఆపేక్షని అంటే పరలోకానికి చేరాలని నెరవేర్చాలని ఆపేక్షని అమర్చితను ధరించుకోవాలని ఆపేక్షని ఇవి అణిచివేస్తాయి. అప్పుడు వీటి ప్రకారం ప్రవర్తించాలని ఆసక్తి పోయి ఆపేక్ష పోయి ప్రార్థించాలనే ఆపేక్ష పోయి ఈ ఐక్య విచారాలతో కొనసాగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మోసపోతారు. ఇలాంటి వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎందుకంటే వాళ్ళు వాక్య ప్రకారంగా ప్రవర్తించనీయకుండా వాక్య ప్రకారంగా నడవనివ్వకుండా ఈ లోక సంబంధం విచారాలు అడ్డుగా వచ్చేస్తాయి. అవే ఆ విచారంలో పడిపోయి వాక్యాన్ని మరిచిపోతారు. విన్న వాక్యాన్ని యొక్క తలంపుల్లో చింతల్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఐక్య సంబంధమైన వాటిని బట్టి ఆలోచిస్తూ వాక్యం వాళ్ళలో ఏమైపోతుంది చెప్పండి, మరుగున పడిపోద్ది. వాక్యము జ్ఞాపకం రాదు, వాక్యమును మరిచిపోతారు. అందువల్ల ఎప్పుడు ఎలాగ ప్రవర్తించాలో ఎక్కడ ఏ విధంగా నడవాలో వాక్య ప్రకారంగా ఏ విధంగా మాట్లాడాలో ఏమిటో తెలియక ఏది పడితే అది మాట్లాడడం, ఎలాగ పడితే అలాగ నడవడం, అలాగ వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉంటారు. కానీ వాక్యాన్ని మాత్రం వింటూ ఉంటారు, కానీ మోసపోతారు ఇలాంటి వాళ్ళందరూ. కాబట్టి వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవడం అంటే ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ మర్చిపోతానో అని ఎప్పుడు కూడా వాక్యాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ ఐక్య విచారాలు ఇవన్నీ కూడా ఈ చింతలన్నీ కూడా ఆయన మీద అప్పగించేయి. ఈ లోకంలో అవసరమైన అయినప్పటికీ కూడా మీ చింత యావత్తు నాకు అప్పగించి నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీకు ధనం అవసరము కావచ్చు ఈ లోకంలో, లేకపోతే ఇంకేమైనా వస్తువులు ఏమైనా అవసరమైనవి ఉంటాయా, ముఖ్యంగా అవసరమైనవి ఏమైనా ఉండొచ్చు. అవన్నిటి గురించి నువ్వు విచారించకుండా ఏమైనా నీకు కావలసి ఉంటే ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన దయా సంకల్పంలో ఉంటుంది. అందుకని ఏం చెప్పండి, నా రాజ్యమును నా నీతిని మొదటగా మీరు వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడి ఆయన చెప్పాడు. కాబట్టి అందువల్ల నీవు నీ చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేసి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో దాచబడి ఉంటుంది. కాబట్టి ఆ వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ నువ్వు పై కొనుగోబడతావు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఆ అపోస్తుల బోధకుని ఇప్పుడున్నటువంటి వర్తమానానికి వ్యత్యాసం ఉంది. అప్పుడు వర్తమానం ఏమిటనంటే అవిశ్వాసులని పాపులని ఆయన దగ్గర నడిపించింది. ఇప్పుడు వర్తమానం ఏమిటనంటే మధ్య ఆకాశానికి ఎక్కి రమ్మని పిలుస్తాం, లోకం నుండి పైకి రమ్మని పిలుస్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు పైకి వస్తావో చూడండి, మెస్సయ్య పునరుద్ధానం చెందక ముందు ఒక వాక్యముగా ఉన్నాడు. పునరుద్ధానం చెందిన తరువాత వాక్యముగా అమర్త్యమైన వాక్యముగా ఆయన ఉన్నాడు. ఆయన అందుకనే పునరుద్ధానానికి ముందు ఆయన చీకటిలో వెలుగుని తీసుకొచ్చినట్టు పాపుల హృదయాల్లో నీతిని తీసుకొచ్చినటువంటి అపవిత్రుల హృదయాల్లో పవిత్రతను తీసుకొచ్చిన వెలుగుగా ఆయన ఉన్నాడు. చీకటిలో వెలుగును తీసుకొచ్చిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన మరలా తిరిగి లేచిన తరువాత పిల్లారా, ఆయన తిరిగి లేచిన తరువాత మీరు గమనించండి, ఆయన చీకటిలో వెలుగును తీసుకుని వచ్చేవాడుగా లేడు. కానీ పిల్లారా, ఆయన అమర్త్యుడుగా ఆయన ఉన్నారు. అంటే పూర్తిగా ఈ చీకటి లోకం నుండి ఆ తెల్లవారుజాములో తెంచబడిన వాడుగా ఉన్నాడు. చీకటిలో వెలుగుగా లేడు, చీకటి నుండి పూర్తిగా తెగిపోయిన వాడుగా ఉన్నాడు. ఇంకా ఆయన చీకటికి ఆయనకు ఏ సంబంధం ఇక లేదు. నీవు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క తెల్లవారుజాము ముందు వరకు కూడా చీకటిలో వెలుగుగా ఉన్నావు. నీవు ఇప్పుడు వేకుచుక్క వర్తమానం వల్ల ఆ సొదొమ గొమొర్రా చీకటి నుండి వాళ్ళు వెలుగులకు వెళ్ళిపోయిన రీతిగానే నీవు కూడా ఈ వర్తమానం వలన ఈ చీకటి లోకము నుండి ఈ చీకటి ఆశల నుండి మర్త్యమైన నశించే కాలిపోయే ఈ లోక సంబంధమైనటువంటి ఆశల నుండి నువ్వు తెంచబడి పైకి మెస్సయ్య వలె లేపబడతావు. హల్లెలూయా హల్లెలూయా. నీవిక అమర్త్యమైన లోకములో అమర్త్యమైనటువంటి ఆ రాజ్యములో అమర్త్యమైన వెలుగుగా నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనకది
బయలుపరచబడింది. అందుకనే పిల్లారా, ఇప్పుడు వాక్యాన్ని నువ్వేం చేయాలంటే భద్రం చేసుకోవాలి. అంటే మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోయావనంటే ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోండి. నిర్లక్ష్యంగా నీవు ఉంటున్నావు. వాక్యం అంటే నీకు లెక్కలేదు. అందుకని చూడండి, కొంతమంది ఆ డబ్బు ఏదైనా ఒక వస్తువులు అక్కడ పెట్టినప్పుడు అది పదే పదే జ్ఞాపకం చేసుకుంటారు. దేనికి ఎక్కడైనా మర్చిపోతానేమో. నువ్వు ఒక బ్యాగ్ తీసుకుని వెళ్తున్నావు అనుకోండి, ఏదో నూరు వెళ్తున్నావు అనుకోండి, ఆ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, పదే ఆ బ్యాగ్ వంక చూసుకుంటావు, బ్యాగ్ వంకే చూసుకుంటూ ఉంటావు. ఉందా లేదా, ఎక్కడైనా మర్చిపోతున్నారా, అదే ఆలోచనతో ఉంటావు. కూర్చుని ఎక్కడైనా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానేమో, అదే భయముతో ఎక్కడ దాన్ని మర్చిపోతానో, ఎక్కడ విడిచిపెట్టేస్తానో అని వాటి విషయంలో అంత జాగ్రత్త కలిగి ఉంటున్నావే, మరి రక్షణ విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచించాలి. ఆయన మనిషి దీన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు నిత్య శిక్షణ అనుభవించాల్సిందే. అందువల్ల ప్రతి మాటని పదే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ప్రతి వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకని దివారాత్రులు వాక్యమును చదువుతూ ఉండాలి. దివారాత్రులు వాక్యమును వింటూ ఉండాలి. అప్పుడు నీవు దాని హృదయంలో అది ఎప్పుడు కూడా ఏదైతే వింటుంటావో అదే నీ తలంపుకు వస్తూ ఉంటుంది, జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అందులో వాక్యాన్ని ఎప్పుడు కూడా దివారాత్రులు వింటూ ధ్యానిస్తూ ఉండాలి. ఈ వేకు నక్షత్రం యొక్క వర్తమానాన్ని. చాలా మందికి ఇంతకుముందు పోయిన వారం ఏ వర్తమానం చెప్పేవో గుర్తుండదు, అంతకుముందు వారం ఏ వర్తమానం చెప్పేవో గుర్తుండదు, అంతకుముందు వారం ఏం చెప్పేవో గుర్తుండదు. కారణం ఏమిటంటే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి నిర్లక్ష్యం కలిగి ఉంటారు. ఆ వర్తమానం వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు. మరలా నేను ఎక్కడ చెప్పినప్పుడు అవును పలానప్పుడు చెప్పాను, అప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాను. అది కాదు, ఎప్పుడు కూడా వాక్యము నీ హృదయాల్లో మర్చిపోకుండా విని మర్చివారి వలె కాకుండా దాన్ని ప్రవర్తించి ఆ క్రియలు పొంది ఉండాలంటే అమర్త్యమైన క్రియలు అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకోవాలంటే నీవు ఎల్లప్పుడూ కూడా వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిస్తావు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ. కానీ మిగతా కొంతమంది అయినట్లయితే ఆ వాక్యమును వినేసి ఐక్య విచారంలో పడిపోయి ఈ బాధల్లో, సమస్యల్లో, వాటిలో వీటిలో పడిపోయి దాన్ని మర్చిపోతారు. ఆ గొడవలో ఈ గొడవల్లో పడిపోయి ఆ వాక్యాన్ని మర్చిపోయి దాని ఎడల జాగ్రత్త లేకుండా, జాగ్రత్త అన్నా, దాచుకోవడం అన్నా, భద్రత చేసుకోవడం అన్నా ఒకటే అర్థం. దీన్ని మర్చిపోతూ ఉంటారు వాక్యాన్ని, దాని ప్రకారం ప్రవర్తించరు. ఇలాంటి వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. దివారాత్రి వాక్యాన్ని ధ్యానించమని బైబిల్ సరదాగా చెప్పలేదు. నువ్వు దాన్ని అనుసరించాలి. నాకు తెలుసులే, నేను ఎన్నాళ్ళే, నేను ఎరుగుదులే నాకు అని నువ్వు అనుకొని ఆ వాక్యం ఏమిటో నువ్వు తెలియకుండా ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని నువ్వు వాక్య ప్రకారంగా ప్రవర్తించవు కాబట్టి విడిచిపెట్టబడతావు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఈ ప్రపంచం నుండి రాబోయే అతి భయంకరమైన ఆయన ఉగ్రత, ఆయన కోపము ఈ పాపుల మీద, ఈ యొక్క మతశాఖ సంఘాల మీద, మతశాఖ సంఘాలకు వెళ్ళేవారి మీద, మతశాఖ బోధనలు వెంబడించే వారి మీద, ఈ లోకం మీద ఆయన ఉగ్రత, ఆయన కోపము చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఆయన కోపాన్ని నువ్వు తప్పించుకోవాలంటే నీవు దీనుడివై గొర్రె పిల్లవలే బయటికి రావడమే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని కొన్నిసార్లు గద్దించినప్పుడు, చెప్పినప్పుడు, ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు నువ్వు దాన్ని తప్పించుకోకుండా నన్ను ఇలాగెందుకు అనాలి, పాస్టర్ గారు నాకు అలాగెందుకు చెప్పాలి, అందరి ముందు నన్ను ఇలాగెందుకు అనాలి అని నువ్వు మనసులో కోపం పెట్టుకున్నట్లయితే ఆ కోపాన్ని బట్టి నువ్వు నీతిని నెరవేర్చలేవు, ఆ వాక్యాన్ని పాటించలేవు, ఆ గద్దింపును నువ్వు పాటించవు, ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు నీవు. కాబట్టి పిల్లారా, ఆ ఉగ్రతను తప్పించుకోవాలని అంటే లోకం విడిచిపెట్టి బయటికి రావాలి. అంటే నీవు ఇక లోక సంబంధమైన చీకట్లో వెలుగుగా కాకుండా పరిపూర్ణమైన చీకట్లో లేనిటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆ వెలుగుగా మార్చబడి ఉండాలి. అమర్త్యమైన వెలుగు, అదే పగలు.
అదే పగలు ఆయన నామనిస్తాం. కాబట్టి పగలు రాబోతా ఉంది, రాత్రి చాలా గడిచి పగలు రాబోతా ఉంది. కాబట్టి పిల్లల రాత్రి అంటే ఈ లోకమే చాలా గడిచింది అని ఆ రోజుల్లోనే పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రాత్రి చాలా గడిచిపోయింది, ఇప్పుడు తెల్లవారుజాములో ఉన్నాం. రాత్రికి 4 జాములుంటే తెల్లవారుజాములో ఉన్నాం. సాయంకాలం అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, కొడుకుసే వేళ అయిపోయింది, ఇప్పుడు నిద్ర మేల్కొని వేళ వచ్చింది. ఆ రోజుల్లోనే పౌలు గారు నిద్ర మేల్కొని వేళైంది తెలుసుకోండి అంటున్నాడు ఆయన. అంటే ఆ రోజుల్లోనే ఆ నిద్ర మేల్కొని వేళ సమీపంగా ఉందని చెప్తున్నాడు పౌలు గారు. రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపంగా ఉంది అంటున్నాడు. అంటే ఆయన రాజ్యం సమీపంగా ఉంది. ఈ లోకం యొక్క నటన లోకమంతా కూడా చాలా మటుకు ఇంకా ఆ రాత్రి అంటే ఈ సమయము చాలా గతించిపోయింది. ఎందుకంటే ఈ లోకము రాత్రిలో ఉంది, చీకటిలో ఉంది. కాబట్టి దానికి ఇవ్వబడిన సమయం చాలా గతించిపోయింది. కాబట్టి ఆ రోజుల్లోనే పౌలు గారు చెప్తున్నారు. కానీ ఇప్పుడైనట్లయితే ఆ సమయంలో మనం ఉన్నాం, ఆ లేఖనాలు నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, బైబిల్లో ఇది ఏది కూడా నిరర్ధకము కాదు, వ్యర్థము కాదు. ఏదో సరదాగా కాలక్షేపంగా రాయబడి అది నెరవేర్చబడకుండా ఉండదు. అది సరదాగా కాలక్షేపంగా రాయబడింది కాదు, ప్రతిదీ కూడా నెరవేర్చబడేది. కానీ నాడు నీ జీవితంలో ఆయన నెరవేరుస్తున్నాడు, నీ కోసం ఆయన నెరవేరుస్తున్నాడు. నీ కోసమే ఆ దాచబడిన వాక్యము తెరవబడింది. కాబట్టి ఆయన వాక్యాన్ని ఇప్పుడు నువ్వు దాచుకో. ఆయన ఆ వాక్యాన్ని దాచుకోవడమే ఆయన్ని నువ్వు దాచుకోవడం. ఎప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకో అంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నువ్వు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించినప్పుడు ఆ సర్వశక్తిమంతుడినే జ్ఞాపకం చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు ప్రియమైన వాడు, నీకు ఇష్టమైన వాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కోసం మరలా రెండవసారి నిన్ను రక్షించుటకు వచ్చినవాడు, నిన్ను ప్రేమించి నిన్ను తీసుకుని వెళ్ళి సదా ఆయనతో ఉంచుకొనుటకై, ఆయనతో సదా ఉంచుకొనుట కొరకై ఆ రాజ్యములో ఆయన వచ్చాడు. కాబట్టి నీవు ఆయనే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన వాక్యాన్నే జ్ఞాపకం చేసుకో. ఎవరైనా ఏదైనా నిన్ను అన్నారనుకోండి, ఆ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, వాడిని క్షమించి వదిలేసేయి. చాలా మంది ఎవరైనా నిందలేస్తే, లేకపోతే ఇబ్బంది పెడితే, సమస్యలు పెడితే, లేకపోతే రకరకాలుగా అవమానపరిస్తే, ఏమైనా ఉన్నట్లయితే వెనక వాటిని మరిచిపోమ్మని, నీ జీవితంలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే, లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టేసి వాటిని మరిచిపో. ఎందుకంటే ఆయనే సముద్రములో పడేసి, అంటే మర్చిపోవడం అనే సముద్రంలో ఆయన పడేశాడు. నీ పాపాలను ఆయనే జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు కూడా నీ పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు. అది అయిపోయింది. నిన్నెవరైనా ఏదైనా అంటే అవి అయిపోయినాయి, వాటిని క్షమించి వదిలిపెట్టేసేయి. జ్ఞాపకం చేసుకోవలసింది వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మా ఆయన నన్ను ఇలాగన్నాడు, నా భార్య ఇలాగంది, అలాగన్నాడు, నా పిల్లలు ఎలాగన్నారు, లేదా మా నాన్నగారు ఎలాగన్నారు, లేదా మా అత్తగారు ఎలాగన్నారు, లేదా మా మామగారు ఎలాగన్నారు, లేదా మా బావగారు ఎలాగన్నారు, లేకపోతే వాళ్ళు ఎలాగన్నారు, మా బంధువులు ఎలాగన్నారు, అన్నిళ్ళు ఎలాగన్నారు, లేకపోతే వీళ్ళు అలాగన్నారు, వీళ్ళు అలాగన్నారని అవి వాటి గురించి బాధపడుతూ, వాటి గురించి ఆలోచిస్తూ, ఆ మాటలని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళు ఎలా కోపడ్డారో ఏమిటో ఆ మొహ కవళికలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని మర్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. మెస్సీ కూడా ఇదే జ్ఞాపకం చేసుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టారు, కొడా దెబ్బలతో కొడుతున్నారు, భుజం మీద సిలువ పెట్టారు, రకరకాలుగా నిందలు వేస్తున్నారు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వీళ్ళని రక్షించడానికి నేను వచ్చాను, నీళ్ళెవరు నన్ను ఎరగలేదు, వీళ్ళు నేను ఎలా గుద్దుతున్నారు, అలా గుద్దుతున్నారు, బాబా ముళ్ళ కిరీటం ఇలా నెత్తి మీద, అది జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమన్నాడైతే ఆయన. హల్లెలూయా. ఎవరు ఆయన్ని సిలువ వేసిన వారు? రోమీయులు, వాళ్ళకు వ్యభిచారులు, విగ్రహారాధికులు. రోమ విగ్రహారాధనతో కూడింది అది. వాళ్ళొక నరహంతకులు. ఆ సైనికులు వాళ్ళందరూ త్రాగుబోతులు. ఈనాడు ఎలాగైతే త్రాగుబోతులు సైనికులు ఎలాగైతే బాటిల్స్ ఇస్తారు, వాళ్ళకి తాగేస్తూ ఉంటారు. మాంసాపేక్ష కలిగిన వారు, మాంసము లేకుండా ఉండలేరు వాళ్ళు. ఖర్చు ఏమి లేకపోయినా మాంసం ఉండాల్సిన క్రైస్తవుడు అంటున్నాడు, నాకు చేపల కూర కానీ మాంసం కానీ లేకపోతే ఆ రోజు తిండి తినండి నేను.
అది ఉండాల్సిందే, అది లేకపోతే నాకు ముద్ద లోపలికి వెళ్దంటున్నాడు. కాబట్టి ఆ విధమైన రోమా సైనికులు ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మెస్సి ఏం చేసే చెప్పండి, వాళ్ళు చేసేటువంటి హేయమైన క్రియలని, ఆ బాధలని, ఆ దెబ్బలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బాధపడలేదు. కానీ వారి పాపమును బట్టి, నాయన వీరు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు నాయన, క్షమించిన ఆయన ఆనాడు రోమీలు ఆయన ఆ విధంగా చేశారు. ఇప్పుడు ఆ రోమా ఆత్మ కలిగిన వారు, ఆ మతశాఖ సంబంధమైన ఆత్మ కలిగిన వారు మీళ్ళల్లో కూడా ఉంటారు. వాళ్ళకు భర్త రూపంలోనూ లేకపోతే మతశాఖ సంబంధమైన రూపంలోనూ అన్ని సంబంధమైన రూపంలోనూ వాళ్ళు ఉండి ఆ రోమీలు చేసినట్లుగా నిన్ను కూడా, నీ పట్ల కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు వాక్యం మీద నిలబడాల్సిందే. ఒక యెజబెలు వలె చెయ్యొచ్చు, అయినా కానీ ఏలియా వలె నువ్వు నిలబడ. నీ కుటుంబంలో ఒక యెజబెలు ఉండొచ్చు, నీ ఇంట్లో ఒక ఇస్కరియోతు యోధా ఉండొచ్చు. నీ ఇంట్లో ఆ ఇస్కరియోతు యోధాను ఆయన చూడండి ప్రేమించాడు. ఆయన ఇస్కరియోతు యోధాను చూసి ముఖం ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని లేడు, ముఖం మార్చుకొని అలా లేడు. ఆయన ఇస్కరియోతు యోధాను కూడా ఆయన ప్రేమించాడు. చెలికాడ ముద్దు పెట్టి నువ్వు అప్పగిస్తున్నావా? అలాగే రోమా సైనికులు లాంటి వాడు నీ ఇంట్లో ఉండొచ్చు, బాటిల్ తాగుతూ ఈ విధంగా వ్యభిచారిగా నీ ఇంట్లో ఉండొచ్చు. అతని వల్ల నీకు శ్రమలు రావచ్చు. అలాంటి వారు అక్కడ ఉన్నారు, ఆయా కాలాల్లో ఉన్నారు. కానీ నీ గృహాల్లో కూడా ఉండొచ్చు. అయినప్పటికీ నువ్వు అందరికంటే ఎక్కువగా ఆయన నువ్వు ప్రేమించి వాక్యం నీవు అలాంటి రోమా సైనికుల పక్షంగా ఎవరు నిలిచారు అని అంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు నిలిచారు. యెజబెలు పక్షంగా కొంతమంది నిలిచారు. అలాగే నీవు ఆ యొక్క విగ్రహారాధికుల పక్షముగాను, త్రాగుబోతుల పక్షముగాను, దొంగల పక్షముగాను, వ్యభిచారుల పక్షముగాను నువ్వు నిలిచి అవి సమర్థిస్తూ నీవు నీతిమంతులకు వ్యతిరేకంగా నువ్వు నిలబడకూడదు. నీకు అర్థమైందా? వాక్యానికి దూరం అయిపోయినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నువ్వు లోకాన్ని సంపాదించుకొని లోకం వైపు ప్రేరేపించే వ్యక్తిగా నీవు ఉండకూడదు. వాక్యం మీదే నువ్వు నిలబడాలి. చివరి కాలం రక్షించబడాలంటే ఆయన మనిస్తా. హల్లెలూయా. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అమూల్యమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. ఒక గొల్యాతు మీ ఇంట్లోనే ఉండొచ్చు, అతడు ఒక నీ భర్తగా ఉండొచ్చు, లేకపోతే నీకు ఒక తమ్ముడుగా ఉండొచ్చు, లేకపోతే ఒక అన్నగా ఉండొచ్చు. అలాంటి గొల్యాతులు ఆత్మ కలిగిన వారు మీ గృహాల్లో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు వాక్యం మీద నిలబడాలి. ఈ చివరి కాలంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి లోక బలం కలిగి ఉంటారు. లోక బంధు బలము, జన బలము, కుల బలము, మత బలము, ఈ రకాలైన బలాలన్నీ కూడా వాళ్ళు కలిగి ఉంటారు. ఆనాడు యెజబెలు జనబలము కలిగి ఉంది, కానీ ఏలియా సర్వశక్తిమంతుని బలము కలిగి ఉన్నాడు. గొల్యాతు ఫిలిష్తీయుల బలం అంతా ఉంది అతడికి. దావీదుకి సర్వశక్తిమంతుడే బలము, సంసోనికి సర్వశక్తిమంతుని బలము, దెలీలాకి లోకమంతా ఆ ఫిలిష్తీయులు బలముగా ఉన్నారు. ఆలోచన చేయండి. ఇస్కరియోతు యోధాకు లోక బలం ఉంది, పరిసయ్యులు వాళ్ళ బలమంతా ఉంది. నువ్వు కూడా ఈ బంధు బలము, లోక బలము చూసుకొని ఆ ప్రేమను ఇంకా లోకస్తుల మీద, మృతుల మీద, ఆ మత్స్యాక సంబంధమైన వాళ్ళందరూ కూడా మృతులు